కాలకంఠి. కాల అనగా నల్లని అని, కంఠి అనగా కంఠము గలది అని అర్థము. కాలకూట విషాన్ని మృంగకుండా తన కంఠం వద్దనే దాన్ని ఉంచడం వలన శివుని కంఠం నల్లగా ఉంటుంది. శివునిలో సగభాగం అమ్మవారే కాబట్టి అమ్మవారి కంఠం కూడా నల్లగానే ఉండక తప్పదు. ఇది బాహ్యార్థం. కాలాన్ని తన కంఠంనందు కలదు కాబట్టి అమ్మవారు కాలకంఠి. ఇది అంతరార్థం. గుటక వేసిన, చిటిక వేసిన ఇవి రెండూ కాలాన్ని కొలిచేందుకు ఉపయోగపడేవే. శ్వాస ప్రారంభం జనన కాలాన్ని, శ్వాస పరిసమాప్తం మరణకాలాన్ని సూచిస్తాయి. ఈ రెంటి మధ్య ఉండే కాలమే ఆయుర్దాయం. అంటే శ్వాస ఒక విధంగా ఆయుర్దాయ కాలాన్ని కొలుస్తుందన్నమాటే కదా. మరి ఆ శ్వాస కంఠంలోని శ్వాసనాళం ద్వారా జరుగుతుంది. అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ విశ్వానికి ఆయుర్దాయ కాలాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఆ కాలాన్ని తన కంఠమునందు గలది అని చెప్పడం సమంజసమే అవుతుంది.